దీని ద్వారా వీళ్ళకి రూపీస్లో పే చేశారు. గౌతమ్ అనే ఆయన వాళ్ళ ఫాదరు వెంకటేశ్వర్లు, దేవరశెట్టి వెంకటేశ్వర్లు, ఈ అబ్బాయి పేరు దేవరశెట్టి గౌతమ్. ఈ వెంకటేశ్వర్లు అకౌంట్లోకి వీళ్ళు పే చేస్తే అక్కడ వాళ్ళు కార్డు ద్వారా, వీళ్ళకి తెలిసిన వాళ్ళ కార్డు ద్వారా పే చేస్తారు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ పేమెంట్ జరిగినప్పుడు ఆ కార్డు ఒక ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్ చేస్తారు. వీళ్ళు చేసి కంప్లైంట్ ఆబ్వియస్లీ రేజ్ చేస్తారు. ఇది పేమెంట్ అయిపోయినట్టు వీళ్ళకి కన్ఫర్మేషన్ వస్తుంది స్టూడెంట్కి, వీళ్ళది అయిపోద్ది. సో అక్కడ ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్ అని వాళ్ళు చేసిన కంప్లైంట్ మీద వాళ్ళు వెనక్కి తీసేసుకుంటుంటారు అమౌంట్. అదంతా అవడానికి వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేసి క్రెడిట్ కార్డు, వీసా కానీ మాస్టర్ కార్డు కానీ వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేసి ఆ మనీ రీఫండ్ ఇచ్చేటప్పటికి 2-3 నెలలు గడిచిపోతుంది. ఈలోపు ఈ స్టూడెంట్ వెళ్ళిపోతాడు. స్టూడెంట్ వెళ్ళిపోయి అక్కడ అడ్మిట్ అయిపోయి జాయిన్ అయిన తర్వాత అప్పుడు కాలేజ్ వాళ్ళకి తెలిసి యూనివర్సిటీలో వీళ్ళకి మీరు పే చేసిన ఈ ఫీజు ఇది రిఫండ్ అయిపోయింది, మీరు మళ్ళీ ఫీజు పే చేయాలి అని వాళ్ళకి నోటీసులు రావడం. ఈ రకంగా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ గౌతమ్ నితీష్ అనే అతనికి ఈ అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఈ నితీష్ అనే అతను దుబాయ్లో ఉండేటువంటి ఒక వ్యక్తి, పేరైతే అసలు పేరు తెలియదు, జబ్రాన్ అని చెప్తున్నారు. ఆ జబ్రాన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో వీళ్ళు 30% కట్ తీసుకుంటారు. నితీష్ అనే అతను ఒక 5% తీసుకుంటాడు. 35 వీళ్ళు 40% తీసుకుంటారు. జబ్రాన్కి అక్కడి నుంచి దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మనకి ఇంకొక కేసులో ఒక ఆఫ్రికన్ నేషనల్, ఈ నైజీరియా పక్కనే ఉన్నటువంటి కంట్రీ ఐవరీ కోస్ట్ కంట్రీకి దేశానికి చెందినటువంటి బకయోకో లసినా అనే వ్యక్తి, అతనితో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ అయిన ఇంకొక మేఘాలయ అమ్మాయి షోమా పురియస్తా అనే అమ్మాయి, వీళ్ళిద్దరిని కూడా పట్టుకోండి. ఇది ఫ్రాడ్ ఏంటంటే, ఒక డాక్టర్ అని చెప్పి డాక్టర్ లియోనార్డో అని చెప్పి యూకేలో ప్రాక్టీస్ చేస్తున్న లీడింగ్ డాక్టర్ అని చెప్పి ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఒక లేడీతో, హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక లేడీతో స్నేహం చేసి పెద్ద లీడింగ్ డాక్టర్ అక్కడ ఈ అమ్మాయి గురించే ఇక్కడికి వస్తున్నట్టు నమ్మబలికి ఈలోపు గిఫ్ట్స్ పంపిస్తాను అని చెప్పి చెప్పటం, ఈ గిఫ్ట్ వచ్చేసింది పలానాది చేసామని చెప్పి ఒక ఫేక్ రిసీట్ కూడా పంపించడం. తర్వాత ఈ ఎవరైతే A2 అమ్మాయి ఉందో, మేఘాలయ అమ్మాయి షోమా, ఈ అమ్మాయి కస్టమ్స్ నుంచి ఫోన్ చేసి, ఢిల్లీ కస్టమ్స్లో ఇదంతా ఇబ్బంది అయింది, ఈ డైమండ్స్ అన్నీ కూడా అక్కడ అయిపోయాయని చెప్పి అక్కడి నుంచి ఈ బాధితురాలకి ఫోన్ చేసి ఇది విడిపించాలంటే మీరు డబ్బులు పే చేయాలని చెప్పి ఈ రకంగా మొత్తం వీళ్ళు ₹1,00,00,000 పైన, 1,22,00,000 వీళ్ళు పోగొట్టుకున్నారు. ఇదంతా కూడా ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఒక ఫేక్ కస్టమ్స్ ఆఫీసర్గా వీళ్ళిద్దరూ నడుపుతున్నారు. ఢిల్లీ నుండి ఇదంతా నడుస్తుంది. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ కేసులో ఇన్స్పెక్టర్ ప్రసాదరావు అండ్ టీం, తర్వాత ఈ ఫారిన్ పేమెంట్ స్కీమ్లో ఇన్స్పెక్టర్ హరిభూషణ్ రావు అండ్ టీం, తర్వాత జిఆర్ఈ టోఫెల్ దాంట్లో ఇన్స్పెక్టర్ నవీన్ అండ్ టీం, వీళ్ళు బాగా వర్క్ చేయడం జరిగింది. మన ఏసీపీ ప్రసాద్ గారు, డీసీపీ స్నేహ, వీళ్ళందరూ కూడా దీన్ని త్వరగా పర్సూ చేశారు. థ్యాంక్ యూ. తన మీద మనకి ప్రస్తుతానికి అయితే రాలేదు. ఇప్పుడు మొత్తం అందరికీ రాసాం. మన స్టేట్లో అయితే లేవు, వేరే స్టేట్స్లో ఉంటాయి. అంటే ఎవరు పట్టుకుని ఉంటారు ఇప్పటిదాకా. ఏజెంట్స్ ఏం లేదు, జస్ట్ ఆ యూనివర్సిటీలో ఇప్పుడు మామూలుగా ఏమవుద్దంటే, ఇతను అమెరికాలోనే ఉంటాడు గౌతమ్. ఇప్పుడు వచ్చాడు, జస్ట్ మామూలుగా వచ్చాడు. యూనివర్సిటీలో కొత్తగా అడ్మిట్ అయిన వాళ్ళు అందరం కూడా వాట్సాప్ గ్రూప్ చేసుకుంటారు అడ్మిషన్ వచ్చిందని రొటీన్గా.
సో ఆ గ్రూప్స్లో మెల్లగా ఎంటర్ అయ్యి వాళ్ళందరితోని వాళ్ళకి పంపి చాటింగ్ చేసి ఇట్లా నేను చేస్తాను మీకు లాభం అవుద్దని చెప్పి వీళ్ళందరూ అంతే ఆబ్వియస్లీ. యూనివర్సిటీ ఫీజు పే చేసేస్తారు 2 crore 2 కోట్లు 32 మంది. आज ये प्रेस कॉन्फ्रेंस 3 मेजर साइबर क्राइम्स केसेस जो हमारी टीम्स ने डिटेक्ट किए हैं उसके लिए रखी गई है। सबसे पहले GRE टोफल स्कैम, जिसके बारे में काफ़ी सारे मीडिया पर्सन्स बहुत दिनों से पूछते आ रहे हैं। ये जो स्कैम है इसमें 2 चीटिंग रिंग्स हमारी टीम ने पकड़े हैं, जिसमें एक चीटिंग रिंग में श्रवण कुमार, साई संतोष, किशोर इन्वॉल्व है और दूसरे में किरण कुमार और गुणाशेखर इन्वॉल्व है। टोटल 5 लोग पकड़े गए और 2 एब्सकॉन्डिंग हैं। आदित्य और गुणाशेखर इसमें से एब्सकॉन्डिंग है। इसमें जो GRE और टोफल का एग्ज़ाम होता है ये मेजर यूनिवर्सिटीज़ जो US और फॉरेन में होती है उनके एडमिशन के लिए स्कोर कैलकुलेट करने के लिए किया जाता है, जिसके बेसिस पे पूरे दुनिया की बड़ी बड़ी यूनिवर्सिटीज़ में कैंडिडेट्स को एडमिशन मिलता है। तो हमें ये कंप्लेंट जो इनिशियली आई थी वो ETS एजुकेशनल टेस्टिंग सर्विस एक एजेंसी है जो GRE और टोफल इंडिया में कंडक्ट करती है। उन्होंने ये कंप्लेंट दी थी कि कुछ चीटिंग रिंग्स इंडिया में रन कर रहे हैं, जिसमें लोग एक क्लोज़ कमरे में कैंडिडेट से अबाउट 20,000 या 25,000 20-25,000 रुपये लेके उनसे उनको चीटिंग कराने में हेल्प करते हैं। तो इन्फॉर्मेशन के बेसिस पे हमारी टीम ने काम किया और इसमें एक ऐसे चीटिंग रिंग को पकड़ा जो कि हैदराबाद में ही बेस्ड है, जिसमें मेन श्रवण NIT रायपुर का पढ़ने वाला है। और पहले उसने शुरू में ये 1-2 लोगों को कुछ क्वेश्चंस बताने शुरू करते हुए आगे ये चीटिंग रिंग में इन्वॉल्व होकर कुछ और लोगों को भी इसमें शामिल किया। और दूसरा इसमें किरण और गुणाशेखर दूसरा चीटिंग रिंग है जो कि पकड़े, ये दोनों चीटिंग रिंग हमारी टीम्स ने पकड़े हैं। इसमें प्रक्रिया क्या होती है कि 3 घंटे पहले ये लोग एक रूम बताते हैं जहाँ पे कैंडिडेट आएगा और एग्ज़ाम देगा। जनरली जो GRE और टोफल टेस्ट कंडक्ट करते हैं वो 360 डिग्री कैमरे से चेकिंग करते हैं कि उस एग्ज़ाम सेंटर में या उस रूम में कोई दूसरा तो नहीं है। बट एक बार चेकिंग होने के बाद जो ये चीटिंग रिंग रन करते हैं वो टेबल के नीचे या इधर छुप के व्हाट्सएप में या पेपर में लिखे क्वेश्चंस लेते हैं। उन क्वेश्चंस के आंसर व्हाट्सएप ग्रुप से पूछ के सर्कुलेट करके जानते हैं और कैंडिडेट को तुरंत बता देते हैं। तो इस तरह से जो कैंडिडेट इस टेस्ट को क्वालिफाई करने के लायक भी नहीं है वो भी इसमें जा रहे हैं। तो इन्फॉर्मेशन मिलने के बाद ये 2 चीटिंग रिंग पकड़े गए। दूसरा जो केस है वो फ़ी पेमेंट स्कैम है, जिसमें तरीका ये है कि एक गौतम बोल के जो कि हैदराबाद का ही रहने वाला है, उसने कुछ पेरेंट्स को और स्टूडेंट्स को बोला कि जो फॉरेन यूनिवर्सिटीज़ में फ़ी पे करनी है आपके बदले मैं पे कर दूंगा और उसके लिए 10% आपको कंसेशन भी दूंगा। तो इस पूरी प्रक्रिया में उसने टोटल 32 लोगों से फ़ी कलेक्ट की और इसमें टोटल 2 करोड़ रुपए उनसे वसूले। और फ़ॉरेन में जब ये पेमेंट हुआ तो कुछ क्रेडिट कार्ड्स के थ्रू हुआ। बाद में जब पता चला कि ये जो क्रेडिट कार्ड पूरे ट्रांजैक्शंस हैं ये फ्रॉड ट्रांजैक्शंस हैं और एक बार एडमिशन अप्रूव होने के बाद भी लोगों की फ़ी रिवर्ट हो गई और एडमिशन्स कैंसिल हो गए। तो ये जो कंप्लेंट थी हमारे साइबर क्राइम पुलिस स्टेशन में रिपोर्ट हुई। उस कंप्लेंट की जांच होने के बाद ये पता चला ये कि पूरा एक फ्रॉडुलेंट रैकेट है, जिसमें गौतम जो है लोगों को ये बोल के पैसे वसूल करता है कि वो दूसरों की फ़ीस थ्रू क्रेडिट कार्ड डायरेक्टली फ़ॉरेन में भर देगा और उसके बाद जो पैसे वसूलता है वो नितेश को एक परसेंटेज कमीशन कट करके नितेश नाम के व्यक्ति को ट्रांसफ़र कर देता है और नितेश उसमें से अपना कमीशन कट करके क्रिप्टो के फॉर्म में एक फेक नेम है जिब्रॉन, जो कि अभी तक हमें यकीन है अभी तक कि दुबई में हो सकता है, तो उसको ट्रांसफ़र कर देता है। तो इस तरह से ये पूरा रैकेट हमारी टीम ने पकड़ा है, जिसमें 3 लोग देवरशट्टी पेड्डा वेंकटेश्वरलू, देवरशट्टी गौतम और नीलेश 3 लोग पकड़े गए। तीसरा जो स्कैम है जो हमारी साइबर क्राइम टीम ने पकड़ा है वो एक गिफ्ट फ्रॉड केस है, जिसमें एक आइवरी कोस्ट नाम की कंट्री है, ईस्ट अफ्रीकन कंट्री, नाइजीरिया के काफ़ी पास है। उसका एक व्यक्ति बाका योको लेसिना
और मेघालय की एक महिला शोमा पुरकायस्था का इन्वॉल्वमेंट पाया गया है। इसमें बाकायोको लसीना ने एक डॉक्टर लेनार्डो के नाम से फेक प्रोफाइल बनाई और उस फेक प्रोफाइल से फ्रेंड रिक्वेस्ट हमारी विक्टिम को भेजी। विक्टिम कुछ टाइम उससे चैट करने के बाद उसे अट्रैक्ट हो गई, उसकी पर्सनालिटी से अट्रैक्ट हो गई और बातों बातों में इस एक्यूज़ ने ये बोला कि मैं आपको कुछ गहने, कुछ जेवर और कुछ डायमंड्स आप तक पहुंचाने वाला हूँ। बाद में ये जो दूसरी हैं शोमा पुरकायस्था, इसमें जो दूसरी एक्यूज़ड हैं, उन्होंने कस्टम्स ऑफिसर बन के बार बार हमारी विक्टिम को कॉल किया और इस पूरे सिलसिले में टोटल 1 करोड़ से ज़्यादा रुपए उनसे वसूले। जब हमारे साइबर क्राइम पुलिस स्टेशन में क्राइम रिपोर्ट हुआ तो बहुत दिनों से डिटेल्ड इन्वेस्टिगेशन होने के बाद इन दोनों लोगों को दिल्ली से हमारी टीम ने पकड़ा है। थैंक यू।